హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. చిన్నపిల్లలకైతే మామూలుగా కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. తెలుసున్న వాళ్ళైతే ఈ ప్రాసెస్ కరెక్టో కాదైతే కామెంట్ చేయండి. మేమైతే ఇలాగే చేసుకుంటాము. తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూసి అయితే యూజ్ చేసుకోవచ్చు. మ్యాటర్ చెప్పకుండా ఏవేవో సోది చెప్తున్నారు అనుకుంటారేమో, మ్యాటర్లోకే వస్తున్నానండి. మనం చిన్నపిల్లలకి బొట్టు అయితే పెడతాం కదా, అది చాలా మంది అయితే కాటుకు పెడతారు, తిలకం పెడతారు. దానివల్ల అయితే ఫేస్ అనేది ఇక్కడ మచ్చలా వచ్చేస్తుంది. అందుకోసం అయితే మేము మా పిల్లలకు కూడా అయితే సాద్ అయితే చేసుకొని అయితే వాడుకున్నాము. ఇప్పుడైతే మా అత్తమ్మ సాద్ అయితే చేసి చూపిస్తుంది. అది ప్రాసెస్ ఎలాగో ఖచ్చితంగా అయితే చూడండి. మీ పిల్లలకు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా అయితే ఇలా చేసుకొని పెట్టుకోండి. మనకి కాటుక తిలకం పెట్టడం వల్ల అయితే ర్యాషెస్ వస్తాయి. కాటుకు కూడా మన ఇంట్లో చేసుకుంటే పర్వాలేదు, మన షాప్ లో తెచ్చుకొని అన్ని వాడుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి. ఇప్పుడైతే సాద్ అయితే చేసుకుందాము. ఇవైతే సాదుకైతే తీసుకున్నామండి. ఇవి వచ్చేసి సగ్గు బియ్యం, అలాగే బియ్యం అండి. సగ్గు బియ్యం సగం గ్లాసు, అలాగే బియ్యం కూడా అయితే సగం గ్లాస్ తీసుకోవాలి. ఈ సాదు కోసం అయితే ముందుగానే వేయించి పెట్టుకున్నాము. ఎందుకంటే వేరే వాళ్ళు అయితే అడిగారు సాదు కావాలని చెప్పేసి. ఇంక అందుకని అత్తమ్మ అయితే ఎక్కువ వేయించేసరికి కొద్దిగా అయితే తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇంక ఇప్పుడైతే అవసరం కాబట్టి వేరే వాళ్ళు అడిగారు, అంటే మా రిలేటివ్సే అడిగారు సాద్ చేసిమని. ఇంక అందుకని అయితే సాద్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంక ఇవి మిగిలిన్నాయి కదా, ఇవైతే తీసుకొని సాద్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకుంది. దీంట్లో కొద్దిగా సగ్గు బియ్యం అయితే తక్కువ ఉన్నాయి, అందుకనే నేను బియ్యం అయితే ఎక్కువ తీసుకున్నాను. మామూలుగా అయితే సగ్గు బియ్యం సగము, బియ్యం సగం అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీంట్లో వచ్చేసి సగ్గు బియ్యం కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి బియ్యం క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకున్నాము. మామూలుగా మనము యూజ్ లేని దబర్ అయితే పక్కన పెట్టేస్తాం కదా, అదైతే తీసుకోండి. ఎందుకంటే సాద్ అనేది ఇవైతే బాగా మాడిపోవాలి. సగ్గు బియ్యం అయ్యి ఈ పాడైపోయిన దబర్లో వేసుకొని బాగా మార్చుకోవాలి సాద్ కావాలి అనుకుంటే. ఇప్పుడు ఇదైతే సాద్ కోసం అయితే వేసేస్తున్నాము. ఇవైతే ముందుగానే వేయించి పెట్టుకున్నామని చెప్పాను కదా, ఇంకా దాంట్లోనే బియ్యం వేసి అయితే మొత్తము వేసేసి ఒకేసారి అయితే బాగా ఇది మాడిపోవాలండి. సగ్గు బియ్యం అలాగే బియ్యం కూడా సాదు రావాలి అంటే ఇది ఫస్ట్ సిమ్లో అయితే బాగా వేయించుకోవాలి, అంటే లోపలికి కూడా బాగా వేగిపోవాలి కదా, అందుకోసం అయితే సిమ్లో నిదానంగా వేయించుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. మా అత్త సాదు చేయడంలో బాగా ఎక్స్పర్ట్ అనే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత సాదు చేయడం రాని వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు ఇలా సాదు చేసిమని. ఇంకా మొహమాటానికైతే చేసిస్తుంటది కాదనలేక, ఇంకా అలా చేసేయడం వల్ల బాగా ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. సాద్ అనేది మామూలుగా మనము వేస్ట్ దబర, ఇట్లాంటి దబర అయినా తీసుకోవచ్చు, లేదా మనము మట్టి పాత్ర ఉంటుంది కదా దాంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఇనపది బాండలి ఉంటే అయితే వేసుకోవచ్చు అండి. ఎందుకంటే సాదు చేయడం వల్ల మాడిపోతుంది దబర్తో సహా, అందుకోసం అయితే మనము ఇనపదైతే గబాన్ మాడిపోయింది పోతుంది. మనము సాద్ అనేది ఎంత ఎక్కువ బియ్యము సగ్గు బియ్యం వేస్తే అంత సాద్ అయితే వస్తుందండి. బియ్యము సగ్గు బియ్యమే ఎందుకు వేయాలంటే బియ్యం అయితే అది పక్క రోజు దాకా పోదండి, అంటే పిల్లలకి స్నానం చేపించేంత వరకు పోదు. సగ్గు బియ్యం అంటే షైన్ ఇస్తుంది బొట్టు అనేది. బొట్టు షైన్ ఇచ్చడం వల్ల నిగనిగా మెరుస్తూ ఉంటుంది. అలాగే గట్టిగా అతుక్కోవడానికి బియ్యం అండి. ఈ రెండు వాడుకుంటే మేలు. లేదా ఉత్తి బియ్యంతో కూడా చేయొచ్చు, ఉత్తి సగ్గు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. కానీ రెండు కలిపితే ఇలా అయితే నీట్గా మెరుస్తుంది, అలాగే గబాను కూడా పోదండి. మనము ఉత్తి సగ్గు బియ్యం వేసామనుకో గబాన్ రాలిపోతుంది. అలాగే ఉత్తి బియ్యంతో చేస్తే షైన్ అంతగా ఉండదు, అందుకోసం అయితే మనము రెండు కలిపి అయితే వాడుకోవాలని చెప్పాను. చూసారు కదా, ఇలా బాగా బొగ్గాలు అయిపోవాలి. ఇంకా కొన్ని సగ్గు బియ్యం అయితే ఉన్నాయి, అవి కూడా అయితే బాగా మాడిపోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ఇలా పొగలు వస్తున్నాయి అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ పొగలు వస్తే మాడిపోతేనే కదండి పొగలు వచ్చేది, అందుకోసము
మీకు బయట అవైలబుల్గా ఉంటే అక్కడే చేసుకోండి, గ్యాస్ మీద కాకుండా. చూసారు కదా ఇల్లంతా ఎలా పొగతో నిండిపోయిందో. బయట మాకు వాన పడి 2 రోజుల ముందు అయితే పొయ్యి తడిచిపోయింది, దానికోసం అయితే ఇంక గ్యాస్ మీద చేయాల్సి వచ్చింది. మీకు బయట అవైలబుల్గా ఉంటే అక్కడే చేసుకోవచ్చు. చాలా మాడు వాసన వచ్చేస్తుందండి, అందుకోసమే బయటే చేసుకోమని చెప్తున్నాను. ఇదైతే బాగా మాడిపోవాలి. మనము చలాకి తీస్తుండగానే అతుక్కొని రావాలండి. చూడండి ఇది బాగా అతుక్కుంటుంది. అలా అతుక్కోవడం వల్ల సగ్గుబియ్యం బాగా టంకాలు వచ్చేసి అలా అతుక్కుంటుందండి. ఇంకా ఇదైతే బాగా మాడిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి మీదైతే ఇంకా బయటకైతే తీసుకొచ్చాము. ఇంకా దీన్ని అయితే సాదైతే తయారు చేసుకోవాలండి. చలాక్ కూడా అతుక్కుపోయింది చూసారు కదా. ఇంకా అదంతా తీసేసుకొని కొద్దిగా వాటర్ చూసుకుంటూ పోసుకొని ఎనుపుకోవాలండి. ఈ కొద్దిగా పోసుకొని మనం పప్పు ఎలా ఎనుపుకుంటామో అలా ఎనుపుకుంటే సరిపోతుంది. లేకపోతే రోట్లో వేసుకుంటే రోట్లో అయినా ఎనుపుకోవచ్చు, లేదా ఎన్ని కష్టం అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా చల్లారిన తర్వాత వేడి మీద అయితే వేయకూడదు. మనం ఎనుపుకునేటప్పుడు అయితే వేడి మీదే అయితే ఎనుపుకోవచ్చండి, అప్పుడైతే బాగా సాద్ అనేది వస్తుంది. మిక్సీలో అయితే చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇలా బాగా ఎనుపుకోవాలి పప్పు ఎనిపినట్టు. మనము కొద్దిగా వాటర్ పోసి ఎనిపిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది కదా, తర్వాత అయితే తేరు కట్టుకోవాలి. వేస్ట్ క్లాత్ పల్చాడుతుంటే అట్లాగైనా వేసుకోవచ్చండి. ఇంకా మేమైతే తేరు గెంటితో అయితే తీసేస్తున్నాము. నీళ్ళు పోసాం కాబట్టి పల్చగానే వస్తుందండి. మనము తేరు కట్టకపోతే వాటిల్లో బరకగా ఉంటుంది కదా, అవన్నీ అయితే తగులుతూ ఉంటాయి. అందుకోసం తేరు కడితే సాఫ్ట్గా వస్తుంది సాద్ అనేది. దానికోసం అయితే మనం తేరు కట్టుకోవాలి. తేరు కట్టింది తీసేసిన తర్వాత మనం ఎంత కావాలో మళ్ళీ నీళ్లు పోసుకుంటూ ఎనుపుకుంటే సాద్ అయితే వస్తుందండి. చూసారు కదా, మనం 2-3 సార్లు కూడా చేసుకోవచ్చు దీంతో. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ గిన్నెలో కాకుండా ఇంకా అన్నం తినే ప్లేట్లో అయితే గబానా కొద్దిగా ఎండిపోతుందండి. కొంచెం చిక్కబడింది అని అర్థమైనప్పుడు మనము వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ముందర మనం పల్సాటి దాంట్లో వేసుకుంటే గబాన్ ఎండిపోతుంది, అప్పుడు వేరే దాంట్లో వేసుకోవచ్చు. ఇదైతే ఇంకా ఎండలేదండి, ఇంకా వాళ్ళకి కావాలనేసరికి అయితే ఇవ్వాలని చెప్పేసి ఒక 2 రోజులే ఉంచాము. ఇంకా పల్సాటి దండం వేయడం వల్ల కొద్దిగైనా అట్లాగా ఎండింది. ఇంకా వాళ్ళకి కావాలనేసరికి ఇంకా బొట్టు అయితే పెట్టి చూపిస్తున్నాము. ఇంకా వాళ్ళు తీసుకొని పోతే మనం చూపిలేమనేసి ఇలా మనం కొద్దిగా వాటర్ పోసుకొని ఎక్కువ అయితే వంపేసుకొని ఇప్పుడు మా అత్తమ్మ ఎలా పెడుతుందో బొట్టు అలా తీసుకొని అయితే పెట్టుకోవచ్చు. సాద్ అనేది పిల్లలకి దిష్టి తగలకుండా ఖచ్చితంగా ఉంటుందండి. మా పిల్లలకు కూడా ఇలాగే మేమైతే బొట్టు పెట్టాము. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ రిలేటివ్స్ ఇళ్లలో కానీ ఫ్రెండ్స్ ఇళ్లలో కానీ కన్సీవ్ అయిన పిల్లలు ఉన్న అయితే వాళ్ళకైతే షేర్ చేయండి.